ఒక ఫ్యామిలీ రిలేషన్స్తోనే కేవలం ఇక్కడికి వచ్చాను. అయినప్పటికీ చిన్న వయసులో ఉన్నప్పటికీ ఒక దైవజనుడిగా నన్ను ప్రేమించి ఆహ్వానించిన ఈ గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్ వారందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరిట తెలియపరుస్తున్నాను. నేను ఉదయకాలంలో 10 o'clock వచ్చాను. 10 o'clock నుంచి అనేకులతో మాట్లాడుతూ వచ్చినప్పుడు వయోలపాల్ గారు అలాగనే సత్యపాల్ గారు గొప్ప స్వర్ణకారులు, దే ఆర్ గుడ్ గోల్డ్ స్మిత్స్ అన్నమాట. ఎలా అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూస్తే ఒక రాజు అంట ఆ రాజ్యంలో ఉన్న అనేక మందిని పిలిచి, మీకు కొంత సొత్తు ఇస్తాను, కొంత సొమ్ము ఇస్తాను, మీ కొరకు లేదా ప్రజల కొరకు విలువైన ఒక కిరీటాన్ని తయారు చేయమని చెప్పాడంట. అనేకులు సొత్తు తీసుకున్నారు, సొమ్ము తీసుకున్నారు రాజు దగ్గర. వారి ఆలోచనల ప్రకారం వారు డిజైన్ చేసి చాలా చక్కగా కిరీటాలు తయారు చేసుకొని వచ్చారంట. అయితే ఒక జంట మాత్రము ఉట్టి చేతులతో వచ్చేసారంట. ఉట్టి చేతులతో వస్తే రాజు అడుగుతూ ఉన్నారు. అందరూ వారికి ఇచ్చిన ఆలోచన బట్టి, వారికి వచ్చిన తలంపును బట్టి, నేనిచ్చిన సొత్తును బట్టి కిరీటాలు తయారు చేసుకుంటూ వచ్చారు. చాలా చక్కగా ఉన్నాయి, మీరేంటి ఖాళీ చేతులతో వచ్చారని. అప్పుడు ఆ దంపతులు అన్నారంట, మేము ఖాళీ చేతులతో అయితే రాలేదు రాజుగారు, బయట చాలా కిరీటాలు ఎదురు చూస్తున్నాయి, మీరు ఒక్కసారి బయటకు వస్తే బాగుంటుంది, చూడొచ్చు అన్నారంట. ఏంటి దంపతులు విచిత్రంగా చెప్తున్నారని చెప్పి బయటకు వచ్చారంట. అప్పుడు ఆ దంపతులను చాలామందిని మనుషులు చూపించారంట. నేను ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్తున్నానంటే, అపోస్తలు అయిన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే, ఈ యొక్క ఉపమానము మీ యొక్క కాపరి వారి కుటుంబాన్ని గురించి బాగా వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. చదవండి, ఏమంటారు? కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటములై ఉన్న నా ప్రియులారా అనే సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చెప్పాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేయలేదు. వయోలపాల్ గారు, సత్యపాల్ గారు ఎన్ని కిరీటాలు తయారు చేశారంటే మీరందరూ అన్నమాట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. కనుక వారిని చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు మేము వచ్చాము, మాకేంటో బొక్కే ఇచ్చారు, ఏదేదో ఇచ్చారు, కానీ మీరే వారికి కిరీటము, సంఘ బిడ్డల విశ్వాసులే వారికి పరిపూర్ణ ఆనందమై ఉన్నది. అది ఎందుకనగా క్రీస్తులు మీరందరూ రక్షించబడ్డారు, వారి సువార్త ద్వారా యేసు రక్తంలో మీరందరూ కూడా శుద్ధీకరణ చేయబడ్డారు. కనుక వారి యొక్క కుటుంబము, వారి ఆనందం ఎవరంటే మీరే, వారికి కిరీటాలు ఎవరంటే మీరై ఉన్నారని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. కనుక కిరీటాలు ఎప్పుడు తల మీదే ఉండాలి, కిరీటాలు ఎప్పుడు కింద ఉండకూడదు. కిరీటం ఉన్న స్థానంలో మీరు ఉండటానికి ప్రయత్నిస్తారని నేను ఆకాంక్షిస్తూ ఒక దైవజనుడిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.